ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే, తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది. చరిత్రను పరిశీలిస్తే ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం, ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది చైత్రమాసంలోని పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమయ్యింది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించినట్లు పురాణాలలో పేర్కొన్నారు. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఈ సమయాన్నే మన ఋషులు యమ ద్రష్టులు అంటారు. యమ ద్రష్టులంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు, బంతి పువ్వులు కడతాం. ఇలా శుభ్రం చేయటం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పువ్వులు యాంటీబయోటిక్ లక్షణాలు కలిగినవి. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రులు పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తూ ఉంటాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకొక్క దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే ఒక రోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచి శుభ్రతగా ఉంటూ రోజు దేవుడికి నివేదన చేయటం కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారం తింటూ గడిపేస్తాం. అయితే సంవత్సరానికి ఆది అయిన ఈ ఉగాది రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే భర్తకు రాబోయే సంవత్సరంలో బాగా కలిసి వస్తుందని, సుమంగళి యోగం కలుగుతుందని, ఇక కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుందని, కష్టాలు దరిచేరవని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఉగాది రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి అని నానుడి. అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుంది అని ఒక నమ్మకం. కొత్త బట్టలు కొనుక్కోలేని వారు, కొనుక్కునే స్తోమత లేనివారు పాత బట్టలనే ధరించవచ్చు. కానీ చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. కొత్త బట్టలను ధరించండి. కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలు ఉతికినవి ధరించండి. ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని, సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలేమీ రాకుండా ఉంటాయి, సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవటం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. చీరలు ఒక్కటే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే
శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, పిన్నలు అందరూ కూడా, ముసలివారు కూడా, ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింక్ కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి. సంవత్సరమంతా ధనానికి, ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. ఇక ఉగాది రోజున ప్రసాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తూ ఉన్నారు. ఎండలను తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా, అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే మంచిది. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈ రోజున పంచాంగ శ్రవణం, షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినడం ప్రశస్తమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షట్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేహాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపండ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వాడతారు. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కూడా నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ కూడా నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటం, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. ప్రళయం తర్వాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని. యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుపోతుంది. ఒక రాజును వివాహమాడి 60 మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు. అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణువు నారదుణ్ణి కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. విష్ణువుకు యుగాది అను పేరు కూడా ఉంది. దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. యుగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు. యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు అని అర్థం. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి
జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది. ఇక ఇప్పుడు ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. శాలివాహనుల కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని, తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్త కర్తగా బాసిల్లిన కారణంగా ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది. Thank you for watching our video. Please do subscribe and like the video.